శుభోదయం. తెలుగు తెలుసుకుందామా ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ నేను చెప్పబోయేటటువంటి వ్యాకరణ విషయం సంధులలో, అచ్చులకి జరిగేటటువంటి సంధులలో మొట్టమొదటిదైనటువంటిది ఉకార సంధి లేదా ఉత్వ సంధి. ఉకారమన్నా ఉత్వమన్నా ఒకటే. ఈ సంధికి 2 సూత్రాలు ఉంటాయి. ఆ 2 సూత్రాల్లో మొదటిది ఇక్కడ నేను రాశాను. దీన్ని ముందర చెప్పిన తర్వాత రెండో దానికి వెళ్దాం. ఇక్కడ సూత్రం చూడండి. ఉత్తునకు అచ్చుపరమగునప్పుడు సంధియగు. ఇందులో మనకి తెలియని మాటలు ఏంటో ముందర కొంచెం తెలుసుకోవాలి. ఉత్తు అంటే ఏమిటి? ఉత్తు అన్న ఉత్వము అన్న ఒకటే. ఆ రెండిటికి అర్థం ఏంటంటే హ్రస్వమైన ఉకారము అంటే ఉ అనేటటువంటి అచ్చు. దానికి అంటే మొదటి పదంలో గనక ఉకారం ఉంటే దానికి రెండో పదంలో వేరే అచ్చుపరమైనప్పుడు సంధి జరుగుతుంది అని అర్థం. ఇక్కడ సంధియగు అంటే సంధి నిత్యంగా జరుగుతుంది అని దీని అర్థం. కాబట్టి ఇప్పుడు వీటికి ఉదాహరణలు ఇక్కడ ఇచ్చాను చూడండి. రాముడు అతడు, రాముడు అతడు. సోముడితడు, సోముడు ఇతడు. మనముంటిమి, మనము ఉంటిమి. అతడెక్కడ, అతడు ఎక్కడ. ఇవన్నీ పదాలలోనూ సంధి ఎలా జరుగుతుంది అన్నది ఇక్కడ 2 ఉదాహరణలు తీసుకొని నేను చెప్పాను చూడండి. మొట్టమొదటిది రాముడు అతడు తీసుకోండి. ఇందులో మొదటి పదం రాముడు, రెండో పదం అతడు. రాముడు పూర్వపదం, రెండవది పరపదం అన్నమాట. ఇందులో చివర ఉండేటటువంటి ఉకారానికి పక్కన అచ్చు ఆపరమైతే సంధి జరుగుతుంది సూత్ర ప్రకారం. కాబట్టి రాముడులో ఉండే అచ్చు ఉకారం పోతుంది, డ అనే హల్లొక్కటే మిగులుతుంది. దానికి ఇక్కడుండే అకారం వచ్చి చేరి రాముడతడు అనే రూపం వస్తుంది. అర్థమైంది కదా? మొదటి పదంలో చివర ఉన్న ఉకారాన్ని కొట్టేసి పక్కనున్న ఆకారం దాని స్థానంలో చేరుతుంది అనమాట. అలాగే మనము ఉంటిమి తీసుకోండి. మనములో చివర మళ్ళీ ఉకారం ఉంది. ఈ ఉకారం పోతుంది, పక్కనున్న ఉకారం వచ్చి చేరుతుంది. మాకి ఈ పక్కనున్న ఉకారం వచ్చి కలుస్తుంది. ఇందులో ఉకారం పోతే కేవలం హల్లు ఒక్కటే ఉంటుంది. ఈ హల్లుకి పక్కనున్న అచ్చు వచ్చి చేరి మనముంటిమి అవుతుంది. అలాగే ఈ అన్ని ఉదాహరణల్లో కూడా మొదటి పదంలో చివర ఉన్న అచ్చును కొట్టేసి రెండో పదంలో మొదట ఉన్న అచ్చు వచ్చి దాని స్థానంలో చేరుతుంది. ఇది ఈ సూత్రం ప్రకారము నిత్యం అన్నమాట. సంధి నిత్యానికి ఇవన్నీ ఉదాహరణలు. నిత్యం అంటే ఎప్పుడు జరుగుతుందని. ఇలాంటి పదాలలో సంధి ఎప్పుడూ కూడా జరుగుతుంది. అంటే ఉకారం చివరున్నటువంటి పదాలలో పక్కన ఇంకా వేరే ఏదైనా అచ్చు ఉంటే అది ఈ ఉకారాన్ని కొట్టేసి పక్కనున్న అచ్చు వచ్చి దాని స్థానంలో చేరుతుంది అన్నమాట. ఇలా జరిగితే ఉకార సంధి. కాబట్టి ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధియగు అంటే మనం పదాలను విడదీసినప్పుడు మొదటి పదంలో చివరన ఉకారం ఉన్నప్పుడు, దానికి పక్కన రెండో మాటలో ఏదైనా అచ్చు పరంగా ఉన్నప్పుడు ఇందులో ఉండే ఉకారాన్ని తీసేసి దాని స్థానంలో పక్కనున్న అచ్చు వచ్చి చేరుతుంది అనమాట. ఇలాంటి పదాలలో సంధి ఎప్పుడూ జరుగుతుంది అని. ఇప్పుడు చూడండి రెండో సూత్రం. రెండో సూత్రంలో సంధి వైకల్పికముగా అనగు అన్నమాట ముందు చూడండి. వైకల్పికంగా అవడం అంటే ఒకే పదంలో సంధి ఒకసారి జరగడం, ఒకసారి జరగకపోవడం. అవి ఎలాంటి పదాల్లో జరుగుతుంది అన్నది ఈ సూత్రం చెప్తుంది. ప్రథమేతర విభక్తి శత్రర్థక చువర్ణంబులందున్న ఉకారమునకు సంధి వైకల్పికముగా అనగు అని సూత్రం. ఎక్కడెక్కడ ఈ సంధి వికల్పంగా జరుగుతుంది అన్నదానికి ఎక్కడెక్కడ అంటే ప్రథమేతర విభక్తుల్లో, అంటే ప్రథమ కాకుండా ద్వితీయ నుంచి సప్తమి వరకు ఉన్నటువంటి విభక్తుల్లో ఉకారం ఉన్నటువంటి ప్రత్యయాలలో అనర్థం. తర్వాత శత్రర్థక చువర్ణము. శత్రర్థకం అంటే వర్తమాన కాలాన్ని తెలిపేటటువంటి చున్ అనేటటువంటి ప్రత్యయం. కాబట్టి ఆ ప్రత్యయంలో ఉన్న ఉకారానికి సంధి వైకల్పికముగా అనగును. అంటే మనం పదాలను విడదీసినప్పుడు విభక్తి ప్రత్యయాలు ద్వితీయ నుంచి సప్తమి వరకు
ఉన్న విభక్తి ప్రత్యయాల్లో ఉకారం ఉన్న విభక్తి ప్రత్యయాల్ని మనం ఇక్కడ తీసుకోవాలి. అలాగే శత్రర్థక చువర్ణం అంటే వర్తమాన కాలాన్ని తెలిపేటటువంటి చున్ అనే ప్రత్యయం. ఇప్పుడు ఉదాహరణ చూడండి, చేయుచున్నాడు, చూచుచున్నాడు, వచ్చుచున్నాడు, ఇలాంటి ప్రయోగాలు తీసుకుంటే ఆ చూ అన్నది ఏంటంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న పనిని, వర్తమాన కాలంలో అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న పనిని చెప్పేటటువంటి ప్రత్యయం అది. కాబట్టి అలాంటి దాంట్లో ఉండే ఉకారానికి పక్కన ఏదైనా అచ్చుపరమైతే సంధి ఒకసారి జరుగుతుంది, ఒకసారి జరగదు. అది ఈ సూత్రానికి అర్థం. ఇంకొకసారి చూడండి, ప్రథమేతర విభక్తుల్లో ఉండే ఉకారానికి అంటే ప్రథమ కాకుండా ద్వితీయ నుంచి సప్తమి వరకు ఉండే విభక్తి ప్రత్యయాల్లో ఉకారం ఉంటే ఆ ఉకారానికి. అలాగే శత్రర్థక చువర్ణము వర్తమాన కాలాన్ని తెలిపే చు అనే ప్రత్యయంలో ఉండే ఉకారానికి సంధి వైకల్పికముగా అనగు అంటే ఒకసారి జరుగుతుంది, ఒక్కొక్కసారి జరగదు అని అర్థం. ఇప్పుడు వాటన్నిటికీ ఇక్కడ ఉదాహరణ ఇచ్చాను చూడండి. ద్వితీయ నుంచి సప్తమి వరకు ఉండే విభక్తులు. మొట్టమొదట ద్వితీయ విభక్తిలో ఒక్కసారి విభక్తి ప్రత్యయాలు గుర్తు చేసుకోండి. ద్వితీయ విభక్తిలో నున్ అనే ప్రత్యయం ఉంటుంది. ఆ నున్లో ఇక్కడ ఉకారం ఉంది. అలాగే చతుర్థికి వచ్చేసరికి కొరకున్ అనే ప్రత్యయం ఉంది. కొరకున్, కొరకులో ఉండేటటువంటి ఉకారం. అలాగే సప్తమిలో అందున్ అనే ప్రత్యయం ఉంటుంది. అందులో ఉండే ఉకారానికి పక్కన అచ్చుపరమైతే ఒకసారి సంధి జరుగుతుంది, ఒకసారి జరగదు. కాబట్టి ఇప్పుడు మొదటి ఉదాహరణ చూడండి. ద్వితీయ విభక్తి ప్రత్యయంలో నన్నున్ అన్నప్పుడు ఉండే ఉకారం. ఇక్కడ ఉకారం లేదు కదా, చివరన ఈ పొల్లు నకారం కనిపిస్తోంది. అప్పుడు ఎలా అవుతుంది అని అనుమానం రావచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటి, ఈ నకారం విభక్తి ప్రత్యయాల్లో చాలా వాటిల్లో మీకు చివరన పొల్లు నకారం ఇలాంటిది కనిపిస్తుంది ఉన్నది. దాన్ని ధృతం అంటారు. అదేమిటంటే సంధి జరిగేటప్పుడు కానీ సమాసం చేసేటప్పుడు కానీ దానంతటదే తొలగిపోతుంది. దాన్ని ధృతం అంటారు. కాబట్టి ఇప్పుడు నన్ను అడిగే అని మనం పదాలు విడదీసి సంధి చేస్తున్నప్పుడు ఈ నా అనే ఈ ప్రత్యయం ఉంది చూసారా, ఈ నా అనే హల్లు అది పోతుంది. పోతే అప్పుడు మిగిలింది ఏమిటి, నన్ను ప్లస్ అడిగే, ఇది పోతుంది. ఇక్కడ ఉండేటటువంటి ఉకారం నన్ను అన్నప్పుడు చివరి ఉండే ఉకారం అది కూడా సంధి జరిగేటప్పుడు లోపించి నన్నడిగే ఆ వచ్చి దీంతో కలుస్తుంది, నన్నడిగే అవుతుంది. అలాగే నా కొరకున్ ప్లస్ ఇచ్చే, కొరకున్ అనేది చతుర్థి విభక్తి ప్రత్యయం. ఇందులో కూడా సంధి జరుగుతూ ఉన్నప్పుడు ఈ ధృతం పోతుంది, నకారం పోతుంది. ఈ కొరకులో ఉండే ఉకారానికి సంధి జరుగుతుంది. అంటే ఇక్కడ ఉండే ఉకారం పోయి ఈ వచ్చి కా అనే హల్లుతో చేరుతుంది. అప్పుడు నా కొరకిచ్చే అవుతుంది. ఇది రెండు మీకు ఇక్కడ నేను సంధి జరిగినప్పుడు ఎలా ఉంటాయో చెప్పాను. ఒకవేళ సంధి జరగకపోతే ఈ నా అనే హల్లు ఆతో కలిసిపోయి నన్ను నడిగే అవుతుంది. అంటే ఇక్కడ ఏది ఏ అక్షరాన్ని కొట్టేసి వేరే అక్షరం రాలేదు, సంధి జరగలేదన్నమాట. ఈ హల్లు అచ్చుతో కలుసుకుంది, నన్ను నడిగే అవుతుంది. అలాగే నా కొరకు ఇచ్చే అన్నప్పుడు సంధి జరిగిందనుకోండి, ఈ ధృతం ముందరే తొలగిపోతుంది. ఇక్కడ ఉండేటటువంటి ఉకారం పోయి ఈ వచ్చి దాని స్థానంలో చేరితే నా కొరకు ఇచ్చే. ఒకవేళ సంధి జరగలేదనుకోండి, నకారం ఈతో కలిసిపోయి నా కొరకునిచ్చే అవుతుంది. అలాగే నా యందున్ ఆశ, ఇందులో ఇది సప్తమి విభక్తి ప్రత్యయం. ఇందులో ధృతం ముందర పోతుంది. తర్వాత ఇందులో ఉండేటటువంటి నా యందు అన్న పదంలో దూలో చివర ఉండే ఉకారం అన్ని కొట్టివేసి ఆ వచ్చి దీని స్థానంలో చేరితే నా యందాస అన్న రూపం వస్తుంది. ఒకవేళ సంధి జరగలేదనుకోండి, ఈ నకారం ఆతో కలిసి నా యందు నాశ. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ విభక్తి ప్రత్యయాలన్నిట్లో కూడా ఉకారం చివరున్న ప్రత్యయాలు ద్వితీయ, చతుర్థి, సప్తమిల్లో ఉన్నాయి. ఈ విభక్తుల్లో ఉండే ప్రత్యయాలకి పక్కన అచ్చుపరమైతే సంధి ఒకసారి జరుగుతుంది, ఒక్కొక్కసారి జరగదు. సంధి జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి విభక్తి ప్రత్యయంలో చివర ఉండే నకారం ముందరే తొలగిపోతుంది.
తర్వాత మిగిలిన దాంట్లో ఉండే ఉకారానికి సంధి జరుగుతుంది. సంధి జరిగితే ధృతం పోతుంది, ఆ పదంలో ఉండే ఉకారం కూడా పోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు పక్కన ఉన్న అచ్చు ఏది ఉంటే అదో దాని స్థానంలోకి వస్తుంది. అందుకని మనకి ఇక్కడ నన్ను అడిగే అన్నప్పుడు 2 వచ్చాయి రూపాలు. నన్ను అడిగే సంధి జరిగినది, నన్ను నడిగే అన్నప్పుడు సంధి జరగని రూపం. అలాగే నా కొరకు చతుర్థి విభక్తి. ఇందులో సంధి జరిగితే ధృతం పోతుంది, ఈ ఉకారానికి ఉకార స్థానంలో ఈ వచ్చి చేరి నా కొరకిచ్చే సంధి జరిగిన రూపం. ఒకవేళ జరగకపోతే ఈ ధృతం దీంతో కలిసిపోయి నా కొరకు నిచ్చే అవుతుంది. సో ఇది జరిగిన రూపం, ఇది సంధి జరగని రూపం. నా యందు సప్తమి విభక్తి. ఇందులో సంధి గనుక జరిగితే ఈ నకారం పోయి ఇందులో ఉండే ఉకారానికి సంధి జరిగితే నాయందాస. ఒకవేళ సంధి జరగకపోతే ఈ నకారం పక్కనున్న ఆతో కలిసి నాయందు నాశ అనేటటువంటి రూపం వస్తుంది. ఇలాగా ఒకే పదంలో ఒక్కొక్కసారి సంధి జరిగిన రూపం కనిపిస్తుంది, ఒక్కొక్కసారి సంధి జరగనటువంటి రూపం కూడా మనకు ప్రయోగాల్లో ఉన్నాయన్నమాట. కాబట్టి తర్వాతది ఇంకా శత్రర్థక చువర్ణం అంటే ఏమిటి? వచ్చు చున్ ఉండెను. ఈ చున్ అన్నది శత్రర్థక ప్రత్యయం అన్నమాట. ఇది వర్తమాన కాలాన్ని చెప్పేది. వచ్చుచున్నాడు అంటే వస్తున్నాడు, ఇవాళ మన భాషలో అర్థం. అది ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పని. సో ఈ చున్నులో ఉండేటటువంటి ఈ ధృతం పోతుంది, చూలో ఉండే ఉకారానికి సంధి జరుగుతుంది. ఎలా జరుగుతుంది? చూలో ఉండే ఉకారాన్ని కొట్టేసి దాని స్థానంలో పక్కనున్న చూ వచ్చి చేరుతుంది. చేరితే వచ్చు చుండెను. ఒకవేళ సంధి జరగలేదనుకోండి, అప్పుడు ఈ నకారం ఊతో కలిసి వచ్చుచునుండెను అనే పదం వస్తుంది. అలాగా ఈ పదాలన్నిటిలో కూడా అంటే ద్వితీయ నుంచి సప్తమి వరకు ఉండేటటువంటి ప్రత్యయాలన్నిట్లో ఉకారం చివరున్న వాటికి పక్కన వేరే పదంలో అచ్చు పరమైతే ఒక్కొక్కసారి సంధి జరుగుతుంది, ఒక్కొక్కసారి జరగదు. తర్వాత అలాగే శత్రర్థక చువర్ణం అంటే వర్తమాన కాలాన్ని చెప్పే చు అనే ప్రత్యయంలో ఉండే ఉకారానికి పక్కన అచ్చు పరమైతే ఒకసారి సంధి జరుగుతుంది, ఒక్కొక్కసారి సంధి జరగదు. ఇది ఈ సూత్రం. ఇందాక చెప్పినటువంటి పదాలన్నిటిలో సంధి నిత్యంగా జరుగుతుంది. అంటే అలాంటి పదాలు ఉకారం చివరున్నటువంటి పదాలలో సంధి అన్ని కాలాల్లోనూ జరుగుతుంది అని అర్థం. ఇక్కడ మాత్రం ద్వితీయాది విభక్తుల్లో ఉండే ఉకారానికి, శత్రర్థకంలో ఉండే ఉకారానికి సంధి వికల్పంగా జరుగుతుంది. కాబట్టి ఇవి సంధి వికల్పంగా జరిగే వాటికి ఉదాహరణలు. ఇక్కడ ఇందాక ఇచ్చినవన్నీ కూడా, ముందు చెప్పినవన్నీ కూడా సంధి నిత్యంగా జరిగేటటువంటి దానికి ఉదాహరణలు. ఇప్పుడు అర్థమైంది కదా. ఉకార సంధిలో లేదా ఉత్వ సంధిలో 2 సూత్రాలు ఉన్నాయి. మొదటి సూత్రం ప్రకారం ఉకారానికి సంధి ఎప్పుడు జరుగుతుంది. రెండవ సూత్రం ప్రకారం అదే పదంలో ఒక్కొక్కసారి సంధి జరుగుతుంది, ఒక్కొక్కసారి సంధి జరగదు. అది వాటికి అన్నమాట ఇవన్నీ ఉదాహరణలు. ఇప్పుడు ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. దీని తర్వాత వీడియోలో మనం ఇకార సంధి లేదా ఇత్వ సంధి గురించి తెలుసుకుంటాం. ఇది మీకు నచ్చినట్లయితే మీ మిత్రులతో షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.